వికారాబాద్ జిల్లాలోని తాండూరు కొడంగల్ వికారాబాద్ పరిగి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా అడిషనల్ ఎస్పీ బి రాములు నాయక్ పేర్కొన్నారు. తాండూరులో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కేంద్రాలను ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని తాండూరు వికారాబాద్ కొడంగల్ పరిగి మున్సిపాలిటీలలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 34 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమస్యాత్మకమైన 13 పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున పోలీస్ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇంతవరకు వికారాబాద్ జిల్లాలో ఎలాంటి ఇన్సిడెంట్ కాలేదు. ఈరోజు మన వికారాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీ కొడంగల్, పరిగి, వికారాబాద్, తర్వాత తాండూర్, ఈ విధంగా 4 డివిజన్లు కూడా మనకి ఎలక్షన్స్ 4 మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మనకు తాండూరులో మొత్తం 36 వార్డ్స్ ఉన్నాయి, 34 లొకేషన్స్ ఉన్నాయి, ఆ 13 క్రిటికల్ ఉన్నాయి, అదేవిధంగా 9 రూట్స్ ఉన్నాయి. దాదాపు 78,000 మంది ఈరోజు ఓటును నిర్భయంగా వాళ్ళు ఓటును వినియోగించుకుంటున్నారు. క్రిటికల్లో కూడా సఫిషియెంట్ ఫోర్స్ పెట్టినాం. ఈరోజు 2 డిఎస్పీలు, 15 మంది, 8 మంది ఎస్ఐలు, దాదాపు 16 మంది ఎస్ఐలు, ఈ విధంగా బందోబస్తు పూర్తి స్థాయి బందోబస్తు 275 మెంబర్స్, 275 మంది ఈరోజు ఓటును వినియోగించుకుంటున్నారు. మనకు చాలా సంతోషం. ఇంతలోకి ఎలాంటి ఇన్సిడెంట్ కానీ లేకుంటే మనకు కంప్లైంట్ కానీ రావట్లేదు. ఆ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన నర్సింగ్ యాదవ్ డిఎస్పీ ఆధ్వర్యంలో మనకు ఈరోజు వికారాబాద్ జిల్లాలో అనుకోండి, మనకు తాండూరులో నిర్భయంగా నిష్పక్షపాతంగా ఈరోజు ఓటు వినియోగించుకుంటున్నారు. దానికి పోలీసు తరఫున ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా పూర్తి స్థాయి చర్యలు పోలీస్ శాఖ తరఫున తీసుకున్నాం. థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఓటర్ మహాశయులు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా బలమైన ఆయుధం. మన యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు ప్రతి ఓటరు, ప్రతి వ్యక్తి నిర్భయంగా ప్రశాంతంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతుంది.